ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు ఇప్పటి వరకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రక్రియకు సంబంధించి దాదాపు 10% దాకా పోలింగ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. జూబ్లీలకు సంబంధించి మొదటి నుంచి కూడా కొంత మందకుడిగానే పోలింగ్ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు మాత్రం కేవలం 10% మాత్రమే అయినట్టుగా సమాచారం ఉంటుంది. మొదటగా ఓటు హక్కును బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి సునీత మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె ఉదయం 7 గంటలకే తనతో పాటు తన కుమార్తెను తీసుకొచ్చి అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ తో పాటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీఐపీలు చాలా మంది కూడా కొంత ఆలస్యంగా ఓట్లు వేస్తారు. కానీ ఈ రోజు మాత్రం జూబ్లీహిల్స్ అనేది చాలా వరకు వీఐపీలకు సంబంధించి సినీ ప్రముఖులకు సంబంధించిన ఉంటుంది కనుక అక్కడ చాలా మంది వీఐపీలు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా వినియోగించుకున్న దాంట్లో సినీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి మొదటగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా హైడ్రా కమిషనర్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగనాథన్, అదేవిధంగా డీజీపీ జితేందర్, వీళ్ళందరూ కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లకు పాల్గొనాలని చెప్పేసి పిలిపించిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల పోలింగ్ శాతానికి సంబంధించి కొంత వెనుకబడి ఉన్నప్పటికీ తర్వాత పుంజుకుంటుంది. మధ్యాహ్నం తర్వాత కొంత పోలింగ్ పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా కొంత అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా దీనికి సంబంధించినంత వరకు ప్రచారం ఎక్కువగా చేయాలి ఓటింగ్కి సంబంధించినంత వరకు. ఎందుకంటే ఇప్పటి వరకు 48% వరకు మాత్రమే, గతంలో 2023కు సంబంధించి 48% మాత్రమే ఈ నియోజకవర్గాల్లో ఉంటే ఈసారి 50% వరకు దాటాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే బై ఎలక్షన్లో అంతవరకు ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపించింది. చాలా మంది వీఐపీలు కూడా ఉదయం నుంచి కూడా ఎక్కువ మంది ఓటు వేయడానికి వీఐపీలు మాత్రమే వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఈవీఎంలకు సంబంధించి, కానీ ఓవరాల్గా మాత్రం ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈ నియోజకవర్గానికి సంబంధించి కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయో చూస్తున్నారు. కేవలం 4 లక్షల మంది ఓటర్లకు సంబంధించి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు మారుతుందా, ఈ పాయింట్ అనేది బాగా చర్చ జరుగుతుంది. ఇక్కడ 4 లక్షల మంది ఓటర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఓట్లుంటారు. ఈ 4 లక్షల మంది ఓటు ఎవరికి వేయబోతున్నారు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గట్టి పోటీని ఇస్తారని ఆ పార్టీ భావిస్తుంది. అధికారం కోల్పోయినప్పటికీ ఈసారి తిరిగి తాము పుంజుకున్నామనే ఇమేజ్ని క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ రెగ్యులర్గా ప్రచారాన్ని నిర్వహించారు. పూర్తిగా కేటీఆర్ తన పైన భారాన్ని వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రచారం నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు చాలా మంది ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు పోలింగ్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి పొలిటెంట్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులు మనకు ఫీల్డ్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉదయం నుంచి కూడా మనం చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ను మనం ప్లే చేస్తున్నాం. దీనికి సంబంధించినంత వరకు పోలింగ్కి సంబంధించినంత వరకు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా పొలిటెంట్ మీడియాలో, పొలిటెంట్ న్యూస్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మా ప్రతినిధులు కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉండి మనకు సమాచారం ఇస్తున్నారు. ముఖ్యంగా మా 2 ప్రతినిధులు మనకు ప్రస్తుతం ఫీల్డ్లో అందుబాటులో ఉన్నారు. శారద మనకు ఫీల్డ్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా తరంగిణి కూడా ఫీల్డ్లో అందుబాటులో ఉంది. ఉదయం నుంచి కూడా వీళ్ళు పోలింగ్ సర్వేకి సంబంధించి పోలింగ్ ఏ రకంగా జరుగుతుందన్న అంశాన్ని చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందుగా శారద వద్దకు వెళ్దాం. శారద, పోలింగ్ ఎలా ప్రారంభమైంది, మందపూడిగా జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తిగా పోలింగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శారద? నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సో మనం ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎలా జరుగుతుంది, ఎలా పోటీ నడుస్తుంది అనేసి నేను వెంటనే అప్డేట్స్ ఇవ్వడానికి వచ్చాను. మనం ప్రస్తుతం అయితే యూసఫ్గూడ, ఎల్లారెడ్డిగూడలో ఉన్న లా కాలేజ్ దగ్గర ఉన్నాము, పోలింగ్ బూత్ దగ్గర. ఈ పోలింగ్ బూత్ నెంబర్ వచ్చేసి 290 దగ్గర కాసేపటి క్రితమే మన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు కాసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకొని తన ఫ్యామిలీతోని వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వేసి వెళ్ళారు. ఇంకా ఓటర్స్ అయితే చాలా మంది వస్తున్నారు. సో కాసేపటి క్రితమే వీరి ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. మీ పేరు? ఉమా. సో ఇక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ల 3 పార్టీల తరపున ఇక్కడ చాలా హడావిడి జరుగుతున్నది. వీళ్ళు అంటే ఈ సీటు కోసము చాలా హుటాహుటిగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? గెలిచిన వారి నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? ఎవరు గెలిచినా మన జూబ్లీహిల్స్
డెవలప్ అవ్వాలని అందరం కోరుకుంటాం. అది ఏ పార్టీ అయినా సరే కానీ ప్రజలకి అందరూ దగ్గరగా ఉండాలని మేము కోరుకుంటాం. మీరు ఓటేయడానికి మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి సార్? బాగున్నాయండి. టోటల్ ఇప్పుడు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఫ్రీగానే నాకు వితిన్ 5 minutes లో ఓటింగ్ అయిపోయింది. సో ఆ టైం పెరిగే కొద్దీ మైట్ బి కోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి రాలేదు చాలా మంది. 12 ఆ టైంకి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మంది రావడం. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి చాలా తక్కువ మంది వస్తున్నారు. మేబీ పోన్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు కూడా. సో ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 3 పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. పోటీలు కూడా చాలా హడావిడిగా ఉంటున్నాయి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. సో ఒక్కొక్క పార్టీ తరపున ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడే కొంతమంది పనులు చేస్తున్నారు, కొంతమంది దోశలు వేస్తున్నారు, కొంతమంది కావాల్సిన ఇంటి వర్క్స్ అన్ని చేస్తున్నారు. సో ఇవన్నీ చూసి మీరు ఎవరికి ఈ సీటు రాబోతుంది అని అనుకుంటున్నారు? మోస్ట్లీ అయితే కాంగ్రెస్ అండి. అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్కి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ చాలా టైం నుంచి ఇగ్నోర్ చేశారండి. మెయిన్లీ రిలేటెడ్ టు రోడ్స్ ఒకటి, మరి ఇంకొకటి ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ఇష్యూ ఉన్నది చాలా టైం నుంచి. అంటే ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కరెంట్ ఒక్క నిమిషం పోయినా కూడా ఇరిటేషన్గా ఉంటుంది. బట్ బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పరిస్థితులు కానీ ఈ రోడ్ల పరిస్థితులు కానీ చాలా వరకు బాగైనాయి అని చెప్తున్నారు. మీరెందుకు అలా అనుకుంటున్నారు? మరి జస్ట్ ఎలక్షన్ ముందు అలా చేశారండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఓన్లీ జస్ట్ ఎలక్షన్ ముందు అలా చేశారని. నాకు కూడా అలా ఎలక్షన్ ముందు ఎవరైనా చేస్తారండి, కానీ కన్సిస్టెంట్ గా 5 year పీరియడ్ లో అలాగనే ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటివరకు నవీన్ యాదవ్ గారు 3 సార్లు ఇలా వాళ్ళు చేసి ఓడిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఈసారి వచ్చే ఛాన్స్ అవుతుంది అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా? అవునండి, ఐ థింక్ ఆయన ఈసారి గెలుస్తారని అనిపిస్తున్నారు. సో మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా, ఒక్కరే వచ్చారా సార్? ఒక్కరే వచ్చేసాను. 1 person ఉంది. పేరెంట్స్ రావాలి కానీ కొంచెం ఆల్రెడీ ఇంకా ఇవ్వలేదు. మైట్ బి తర్వాత వచ్చి వాళ్ళు వేస్తారేమో. ఇప్పటికైతే నేను ఒక్కరినే వచ్చేసాను. ఇప్పటికైతే ఒకవేళ ఉన్న 3 పార్టీల నుంచి ఎవరు గెలిచినా కూడా మీకు సంతోషమేనా, లేకపోతే వీళ్ళే గెలవాలని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? గెలిపోవటం అన్నది కాన్స్టెంట్ కాదండి. ఎంత పెద్ద వాళ్ళైనా ఓడిపోతారు, ఎంత చిన్న వాళ్ళైనా గెలుస్తారు, మనం చెప్పలేము. సింపుల్ పాయింట్ ఏంటంటే ఎవరు గెలిచినా కూడా మీరు ఉన్న ఫెసిలిటీస్ ని డెవలప్ చేయండి, ఇంకా అందరికి ప్రజల్లోకి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. సో అంతే. నా సైడ్ అయితే నేను మోస్ట్లీ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా, కానీ ఎవరు వచ్చినా కూడా అవైలబుల్ ఉంటే చాలా, అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను వేరే వాళ్ళు. ఇప్పుడు ప్రచారాల్లో చాలా హడావిడి చేస్తున్నారు, చెప్పుకోవాల్సిందే అది. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి గత ఒక 2 weeks నుండి. సో ఇప్పుడు హడావిడి చేసి లాస్ట్ ఓటింగ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అండ్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత చేస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉన్నదా? అది ఇంకా వాళ్ళకే వదిలేయాలండి. దానికి ఆన్సర్ నేను చెప్పలేను. వీఆర్ హోపింగ్ దట్ వాళ్ళు చేస్తారని హోప్ చేస్తున్నాం, అంతకంటే ఇంకేం చేయలేం కదండి. ఓట్ అయిపోయిన తర్వాత ఎందుకు చేయలేదని, అది తర్వాత అది మళ్ళీ చేయలేరు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తాం. ఎవరన్నా కూడా అంతే సేమ్ ఉంటుంది. సో రైట్, చూస్తున్నాం కదా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో చాలా హడావిడి జరుగుతుంది. హుటాహుటిగా చాలా మంది వస్తున్నారు ఓటర్లు, వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పెద్ద మనిషి వచ్చారు, తనతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? సుగుణ. సుగుణమ్మ, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు కదా, ఇక్కడ ఏర్పాట్లు మీకు ఎలా అనిపించాయి? ఇప్పుడిప్పుడే వస్తారు కదా, వస్తారు, లైన్ నిలబడ్డది అంత. ఇంక ఇప్పుడే అది స్టార్ట్ అయ్యింది, ఇక వస్తుంటారు, పని తీరిన కొద్ది వచ్చేసిపోతారు. అమ్మ, ఇక్కడ 3 పార్టీల తరపున పోటీలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? భగవంతునికి తెలుసు. మీరు గెలిచిన వారి నుండి ఏం కోరుకుంటున్నారమ్మా? ఇక ఎవరు గెలిచేది భగవంతునికి తెలుసు, మనకేం తెలుసు. ఏం మార్పులు చేర్పులు ఏం కోరుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నడుస్తున్నది ఇక్కడ. ఇప్పుడు జరగబోయే ఈ ఎలక్షన్ లో ఎవరు గెలిచినా కూడా వారి నుండి మీరేం కోరుకుంటున్నారు? ఏం సౌకర్యాలు కోరుకుంటున్నారు? అంత మంచిగా ఉండాలి, అందరూ మంచిగా చూడాలని అనుకుంటాం, అంతే కదా. ఇంకేముంది, ఆపద వచ్చినా చూడాలి, ముందుకు రావాలి, అంతే. నమస్తే సార్. సార్ మీ పేరు? మహేష్. సార్, మీరు ఇందాక కాసేపటి క్రితమే మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు కదా, ఇక్కడ చూస్తే ఏర్పాట్లు కానీ ఇక్కడ ఏమన్నా గొడవలు అవి ఏమన్నా జరుగుతున్నట్టు మీకు అనిపిస్తున్నాయా? లేదు మేడం, అంతా ఓకే ఉంది. ప్రశాంతంగా జరుగుతున్నాయా సార్? పోలీస్ బందోబస్తు గురించి ఏం చెప్పగలుగుతున్నారు ఇక్కడ? ఓకే, మంచిగానే పోలీస్ బందోబస్తు కూడా మంచిగానే ఉంది, అంతా ఓకే ఉంది. ఇప్పుడు ఈ జరుగుతున్న 3 పార్టీల నుంచి ఎవరు గెలిచినా కూడా మీరు వారి నుండి ఏం కోరుకుంటున్నారు? ఏం అంటే మార్పులు చేర్పులు కానీ అలా? ఇక అభివృద్ధి కోరుకుంటాం మేము, ఇంకా అంతే. ఇప్పటికైతే ఈ ఎలక్షన్ లో చాలా మంది ప్రచారాల కోసము చాలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రచారంలో చేస్తున్నట్టు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారా లేదా? ఈ 3 పార్టీల తరపున ఎవరు గెలిచినా కూడా 3 పార్టీలు అయితే ఒక పార్టీ అయితే చేస్తుంది ఇప్పుడు రెడీగా, ఇప్పుడు కొత్తగా లేవటారు.
సో మీరు పేరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? చెప్తే ప్రాబ్లం ఉందా ఏమన్నా? ప్రాబ్లం ఏం లేదు సార్, అది మీ ఇష్టం కదా. ఇంకా నవీన్ యాదవ్. మీరు నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చాలా అంటే చాలా ఆనందంతో చెప్తున్నారు కదా. సో అక్కడ నుండి గెలిచిన తర్వాత మీరు మార్పులు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారికి? ఇప్పుడు ప్రస్తుతానికి నవీన్ యాదవ్ వచ్చినాక ఏదైనా మాట్లాడదాం, ముందేం మాట్లాడలేం కదండి. అంటే మీరు అనుకుంటారు కదా ఈ మార్పు కావాలి, రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ, ఇంకా కరెంట్ కానీ, ఇంకేమనుకుంటున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు మనం చెప్పింది చేసేటట్టు ఉన్నాడు ఆయన. అంటే యువకుడు, మంచిగా చదువుకున్నాడు, అంతా ఓకే ఉంది. అందుకే మేము సపోర్ట్ ఇస్తున్నాం. చాలా మంది బీఆర్ఎస్ వస్తుందని కూడా అంటున్నారు, దాని గురించి మీరేమంటారు సార్? బీఆర్ఎస్ అంటే ఇంతకుముందు రోడ్ కటింగ్ అని అవన్నీ పెట్టిండు గోపీనాథ్. అంటే ఆయనకి ఎక్కడన్నా ఫ్లాట్స్ ఉన్నాయో ఉండొచ్చు, దానివల్ల ప్రాబ్లం చేసిండు అందరికీ. ఈ ఏరియా మొత్తం కాంగ్రెస్కి పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. మీరు ఓటేసారా సార్? లేదమ్మా, ఇంకా ఇంకెప్పుడు సార్, ఇంకెప్పుడు వేస్తారు? వచ్చేవాళ్ళు దానికి సో ఫ్యామిలీతోనే వేస్తారు? ఫ్యామిలీతో సార్ ఈ మూడు పార్టీల నుండి ఏ పార్టీ అంటే చాలా హడావిడి జరుగుతుంది, మీరు చూస్తున్నారు, మనందరం చూస్తున్నాము ప్రజెంట్ అయితే సిచ్యువేషన్. ఇక్కడ ఏం గెలుస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ తరపున ఎక్కువ ప్రచారాలు జరుగుతున్నాయో చెప్పగలరా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇద్దరికి అమ్మ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. అభివృద్ధికి అయితే ఇప్పుడు వాళ్ళు ఒక 11 ఏళ్ళు చేశారు, వాళ్ళు 12 ఏళ్ళు అనుకోండి. ఆయన చేసిన అభివృద్ధి కంటే ఇప్పుడు యువకుడు నవీన్ యాదవ్ గారు బాగున్నారు. లోకల్ మనిషి. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా, అందరు యువకులు కూడా, మహిళలు కూడా చాలా కార్యక్రమాలు చేసి ఆయన నవీన్ యాదవ్ గారు సుమారు గల్లీ నుంచి కూడా ఈరోజు బయటికి మహిళలు, యువకులు, పెద్దలు కూడా బయటికి వచ్చి నవీన్ యాదవ్ను గెలిపేయాలని ఒక సంకల్పం కట్టుకొని ఇక్కడ జరిగి అందరు ఏమనుకుంటారు అంటే ఇక్కడ చాలా కొట్లాట్లయితే ఏమన్నా గడబైతే కానీ చాలా సాన్నిహితంగా ఇక్కడ ఎలక్షన్స్, పోలీస్ బందోబస్తు తోటి, పోలీసు వ్యవస్థ కూడా చాలా మంచిగా అందరికి కూడా చూస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళు కూడా మోటివేషన్ చేస్తున్నారు. ఏ గొడవ కాకుండా పోలీసులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. స్థానికంగా కూడా చాలా మంచిగా ఓటింగ్ కూడా జరుగుతుంది. పబ్లిక్ కూడా ఎప్పుడు జరగని ఈ యొక్క ఎలక్షన్ కంకణం కట్టుకొని పబ్లిక్కు ఒక అవగాహన వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే జూబ్లీస్ ఎలక్షన్కు ఈరోజు ఒక సెలవు ఇచ్చేసి. సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లా ఓటర్ల శాతం ఎంత ఉన్నా కూడా ఓటింగ్ శాతం తక్కువ అని చాలా వినిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఓటక్కును తమ ఓటక్కును వినియోగించుకుంటలేరా, లేకపోతే అభ్యర్థులు నచ్చక వేయడం లేదా? మీరు గతంలో జరిగిన ఎలక్షన్లకు అందరు అన్నారు, ఏమన్నారంటే ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది, ఒక 100%లా 60% పడుతుంది, 40%. ఈసారి మాత్రం 99% పడుతుంది. పోయినసారి చూసుకుంటే సార్ ఇక్కడ 48% ఉన్నది, ఈసారి ఏమనుకుంటున్నారు మీరు? నేను అదే అంటున్నాను కదా, ఈసారి 99% ఓటింగ్ అవుతుంది నవీన్ యాదవ్కే చాలా మంది అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూశారు కండోమెంట్లు అయినప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంతో. ఈ ఎలక్షన్ కేటీఆర్ గారు ఏమనుకుంటున్నారు అంటే లేలే ఈ ఎలక్షన్ మేము కంపల్సరీ గెలవాలంటున్నాం, కానీ అది ఖచ్చితం కాదు. ఎందుకంటే గోపీనాథ్ గారు చేసిన ఈ యొక్క అరాచకాలు బయట ఎవరికి తెలియదు. రోడ్ కటింగ్ కానీ, ఒక పిల్లలకు కానీ, ప్రతి ఒక్కళ్ళకి కానీ ఆయన చాలా సైలెంట్గా పనిచేసారు. చాలామంది స్థానికులు కూడా ఆయన మీద విరక్తి ఉన్నారు. అందుకే యువకుడు కొత్త అయినా మంచి చదువుకున్న పిల్లగాడు మంచి భవిష్యత్తులో ఆలోచించి ఈరోజు ఆయన ఇట్లా గెలిపిస్తే యావత్ తెలంగాణలోనే బీసీ బిడ్డకు ఒక మినిస్టర్ వచ్చేది కూడా ఉంది అని క్యాబినెట్లో కూడా అనుకుంటున్నారు. ఆయనను మాత్రం గెలిపియాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న గూడెంబాలు, మెయిన్ గూడెంబాలు కూడా చాలా సంకల్పంతో ఉన్నారు. ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క మహిళలకు మంచిదానికి చెడ్డదానికి ఏదైనా ఉన్నానగానే అతి తొందరగా వచ్చి అలా బృందం కూడా వచ్చి చాలా మంచిగా సేవలు చేస్తారు. మాకైతే నమ్మకం ఉందండి, ఈసారి ఇక్కడికి వెళ్ళి కంపల్సరీ నవీన్ యాదవ్ టికెట్ కొడతాడు. ఓకే సార్, మీరు చెప్తుంటే చాలా సంతోషంతో చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు గెలిస్తే అతని నుండి గెలిచిన తర్వాత మీరు ఏం ఫస్ట్ మార్పు కోరుకునేది ఏంటి సార్? ఇప్పుడు ఒకటి చెప్తాను, తప్పనుకోకండి. మీరు ఒక మహిళగా ఎవరితోటి ఏం పని తీసుకుంటారు? మళ్ళీ వెనకకెళ్ళి చేసేది కేటీఆర్. గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అవే పనులు చేసి. ఈ జూబ్లీస్ ఏరియా అంటేనే ఒక కంచుకోట. ఆ కంచుకోటలా కేటీఆర్ గోపీనాథ్ని అడ్డం పెట్టుకొని ఎన్నో రాజకాలు చేశారు. ఈసారి నవీన్ యాదవ్ ఇట్లా అట్లుంటుంది, ఇట్లుంటే రేవంత్ రెడ్డి గారి ఇంత బ్లెస్సెస్ తోటి మీరు చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఇంత అడిషనల్ తీసుకొని, ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేపిస్తున్నారు. ఎందుకు? కొత్త యువకుని
ఇప్పుడు ఆయన ఉన్న దాంట్లో ఎంతమంది యువకులు ఉన్నారు. ఇప్పుడు అంజన్ కుమార్ గారి కుమారుడు కూడా ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు. అంటే కొత్త యువకులు రావాలి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని 7 సంవత్సరాల లోపల కూడా మంచి అభివృద్ధి చేసి ఈ యొక్క జూబ్లీస్కు చాలా మంచిగా వర్క్ చేసేటట్టు. ఇప్పుడు మీరు తప్పనుకోకండి, శ్రీ గణేష్ గారికి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు చేశారు. ఈ రోజు కూడా కొన్ని పనులు ఆపేశారు ఎలక్షన్ దిక్కు. లేకపోతే గవర్నమెంట్ చాలా అభివృద్ధి. ఈ రోడ్లు కూడా ఒకప్పుడు రోడ్లు ఎట్లుండే, ఈ రోజు చూడండి, రోడ్డు చూడండి. అంటే ఈ ఎన్నికలలో చాలా మంది పెద్ద స్క్రీన్స్ పెట్టి కానీ హడావిడి చేయడం, ప్రచారాలు చేయడం చూస్తున్నాం కదా. సో వాటిని చూసి మీరు మార్పు ఏమన్నా కోరుకుంటున్నారా? అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కూడా గెలుస్తుందేమో చెప్పలేం కదా అనేసి, అంటే ఓటింగ్ శాతం నమోదయ్యే వరకు చెప్పలేం కదా అనుకొని. అమ్మ ఒకటి చెప్పాలంటే, ఏ లైట్లతోటి ఏ సౌండ్ తోటి ఓట్లు పడాయి. స్లమ్లలో కావాల్సింది ఒక కరెంటు, ఒక డ్రైనేజు, ఒక కష్టం వస్తే ఆదుకునే మనిషి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళ దాంట్లో ఏ లోకల్ కూడా ఇక్కడ ఉన్నా కానీ యాదవులు కానీ, ముద్రాజులు కానీ, ఎస్సీలు కానీ, మాలలు కానీ, మిగతా అన్ని కులాల కూడా ఆయనకు సాన్నిహితంగా ఆయనకు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకు ఈసారి నవీన్ యాదవ్కు కంకణం కట్టుకొని ఉండాలంటే యువకుడు ఉండాలి. ఇప్పుడు మహిళ వచ్చినా కానీ ఆమెకి ఈ ఏరియా ఏమెరక. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు, ఎంత ఓటర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమెరక తెలియదు. అది లోకల్గా చెప్పండి. మీరు డైరెక్ట్ పోయి ఇంటికి పోయి కూడా 10 అడుగుల జాగ ఉంది, ఇడికెళ్ళి 10 అడుగులే ఇంటికి, నవీన్ యాదవ్ ఇంటికి అనగానే ఏదైనా సాయంకి వస్తారు. ఇప్పుడు కూడా మా బూతుల అంటే ఇక్కడ ఉన్న బూతుల ఒక 81 బూతులో ఒక పిల్లగాడు 2 రోజులు వర్క్ చేశారంట. మాకు తెలిసింది వాళ్ళ మదర్ చనిపోతే సాన్నిహితంగా కూడా ఇంటికి పోయి కూడా సాయం చేయించారు. ఎందుకంటే నేను అనేది ఒక నవీన్ యాదవ్ గెలుస్తున్నాయి, బీఆర్ఎస్ గెలుస్తున్నాయి, బీజేపీ అభివృద్ధి చేయాలి. స్లమ్ ఏరియాలల్లో 90% స్లమ్లు ఉన్నోళ్ళను వాళ్ళని ఆదుకుంటేనే ఏదైనా కానీ సమస్యలు మంచి చెడు తెలుస్తుంది. ఏం తెలియని తీసుకొచ్చి ఏదో చెప్పేసినామో అయిపోయిందంటే కాదు. స్థానికంగా స్లమ్లు ఉన్నోళ్ళను పట్టించుకుంటేనే, కాలనీలను పట్టించుకుంటే నడుస్తుంది. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ పేరు? నరేందర్ యాదవ్. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల కోసం చాలా హడావిడి జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మనం ఇక్కడ యూసఫ్గూడలో ఉన్నాం కదన్న. ఇక్కడనైతే ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నది? పోలీస్ బందోబస్తు కానీ, ఇంకా అట్లనే ఓల్డ్ పీపుల్స్ వస్తున్నారు ఓటు హక్కును వినియోగించడానికి. సో ఆ సౌకర్యాలు మీరు ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పగలుగుతారు? అమ్మా, నా పేరు నరేందర్ యాదవ్. మనం శ్రీనగర్ కాలనీ డివిజన్ పరిధిలో ఉన్నామమ్మా. ఇది ఈ 287 బూత్ పడాల రామారెడ్డి కాలేజ్ రేడియంట్ హై స్కూల్లో నడుస్తున్నది. వృద్ధులు కూడా ఆటోలలో స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రజలు కూడా పొద్దున్న నుంచి కూడా 6:45, 7 నుంచి కూడా నేను చూస్తున్నా. అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తారు. దగ్గర కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూతులు కూడా స్థానికులకు చాలా దగ్గరగా చేసింది. చాలా సంతోషంగా అందరు పొద్దున్న వాకింగ్ చేసుకుంటూ వచ్చారు, టిఫిన్ చేసుకుంటూ వచ్చారు. హడావిడి కూడా చూస్తున్నారు. ఓటర్లు అందరూ కూడా వస్తారు. దగ్గర ఉంది. బాగా జరుగుతుంది పోలింగ్. అన్న, 3 పార్టీల నుంచి అయితే ప్రచారాలు కొనసాగుతున్నాయి. 3 పార్టీల నుంచి పోరాటం జరుగుతుంది కదా. అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? గెలిచిన పార్టీ నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే చాలా సౌకర్యాలు ఉంటాయి, మీరేం కోరుకుంటున్నారు? నేను భారతీయ జనతా పార్టీ. ఈ ఒక్కసారి అవకాశం మనకి ఇవ్వాలనేసి మాదొక ఆశ. ప్రజలలో కూడా అదొక మేము వాళ్ళ మాటల విధానంలో చూసినాము. ఈసారి అవకాశం ఇస్తాము అంటే అదొక హ్యాపీనెస్గా ఉన్నది. ఎవరైనా గెలిచిన మటుకు మనం అందరూ కూడా ఇక అభివృద్ధి సైడ్ చేసుకుంటే సంతోషం. అన్న, అంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా కూడా చాలా మంది ఓటర్లు ఉన్నా కూడా ఓటు శాతం అయితే తక్కువ శాతం అని చాలా వినిపిస్తున్నాయి. ఎందుకంటారు? తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవడం లేదు చాలా మంది జనాలు? కానీ అమ్మ, మంచి ప్రశ్న వేసినావు అమ్మ. నేను ఇప్పటికీ కూడా నేను దగ్గర 20 years నుండి 22 years నుండి పాలిటిక్స్లో ఉన్నా. స్థానికులు ఓటు బ్యాంకు వేసినంత మంచిగా చదువుకున్న వ్యక్తులు వచ్చి బయటికి వేస్తలే. ఓన్లీ టీవీ స్క్రోలింగ్స్ చూసుకుంటూ ఉంటున్నారు. లబ్ధి మాత్రం వాళ్ళే పొందుతున్నారు. కాలనీ నివాసాలలో చాలా ఓట్ బ్యాంక్ తక్కువ అవుతుందమ్మా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత మీడియా ఉన్నది, ఇంత నాలెడ్జ్ పెరిగినా కానీ ఓటు శాతం మాత్రం ప్రతి కాలనీలలో ఓటింగ్ శాతం పడిపోయిందమ్మా. స్థానికులు లోకల్లలోనే మీకు చూడండి 70% దాకా ఓటింగ్ శాతం మా లోకల్లో అయితే ఒక 10 బూత్లలో. పోయినసారి చూసుకుంటేనైతే ఒక 50% కూడా ఓటు శాతం అనేది లేదన్నా. అంటే ఈసారికి ఎంత ఓటు శాతం నమోదవుతుందని మీరు అనుకుంటున్నారు? అమ్మ, పెరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము ప్రతి కాలనీలు తిరిగినాం, ఇండ్లు తిరిగినాం, రమ్మన్నాం. వాళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులు స్వచ్ఛందంగా వస్తే బాగుంటుందమ్మా. అంటే మీరు అనుకునేది ఎట్లా అంటే ఓల్డ్ పీపుల్స్ వేస్తలేరా లేకపోతే యంగ్ పీపుల్స్ వేస్తలేరా? ఓటు హక్కు తమ ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకుంటలేరు అనుకుంటున్నారు?
అందరు కలిసమ్మా. ఇప్పుడు అందరు ఏదో టూరిజంలో ఉంటారు, ఉదయమే వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళు సాయంత్రం వస్తారు. వాళ్ళకి దీని మీద ఎటువంటి ఆలోచన లేదు, ఏం లేదు. చూడండి, అవకాశం ఇవ్వండి. అన్ని రాష్ట్రాలు ఒకటి గెలుచుకుంటూ వస్తున్నాము. మాకు ఒకటి జూబ్లీస్ మాకు అవకాశం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఒక అసెంబ్లీలో మాకు ఒకటి ఈ తెలంగాణలో ఇప్పుడు మొత్తం తెలంగాణ యావత్తు చూస్తుంది జూబ్లీస్ని. ఇది గెలిస్తే మాకు చాలా బూస్ట్ వస్తుంది. మాకు కూడా యువ నాయకుడు ఉన్నాడు, మా అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాబోయే రోజులలో ఇక్కడ నుంచే ఇక జైత్రయాత్ర స్టార్ట్ అవుతుంది. మాకు కూడా రాబోయే ఎలక్షన్లో వచ్చే నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇంకొంచెం మాకు అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. ఎక్కడ పోయినా మాకు అవకాశం ఇస్తా అంటారు, అదొకటే సంతోషం. ఇవాళ ఓటర్ దేవుడు మాకు ఎంత సహకరిస్తాడో చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న హయాంలా పనులు చక్కగా చేస్తలేరు అని చాలా మంది అంటున్నారు, కానీ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే అంటే ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు గెలిచిన తర్వాత బాగా చేస్తారన్న నమ్మకం మీకేమైనా ఉన్నదా? అమ్మ, నేను ఒకటి భారతీయ జనతా పార్టీ వస్తే నిలదీయచ్చు. అదే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే 30లో 31 అవుతుంది. కాబట్టి ఇది బీజేపీ నుంచి వచ్చేది మేము అందరం కలిసి నిలదీయచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి మంచి ఆప్షన్ దొరుకుతుంది, అది మేము కోరుకుంటున్నాం. ప్రజల మధ్యలో కూడా ఇదే మెసేజ్ తోటి పోయినాము, వాళ్ళు కూడా నిజమే అన్నట్టు మాట్లాడుతున్నారు. అదొకటి సంతోషం అనిపిస్తుంది. నిలదీయనీకి ఒక వ్యక్తి కావాలి కదా. ఆ 50లో 51, 100లో 101 అవుతాడు. ఇలా ఇచ్చినామంటే మేము ఒక మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మీరు అన్న చూసుకుంటేనైతే మీ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటే గిట్ట, ఒకవేళ ఇఫ్ అనుకుంటే మీరేం చేయబోతున్నారు? అంటే ప్రజలకి సౌకర్యబద్ధమైన పనులు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అమ్మ, ప్రజల పక్షాన ఉంటాము, నిత్యం ప్రజల పక్షాన ఉంటాం. చాలా పని దొరుకుతుంది, చాలా సమస్యలు ఉన్నాయి, మామూలుగా లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ని తిడుతున్నాడు, ఆయన వచ్చి కూడా 2 years అయింది. ఆ సమస్య మాత్రం అక్కడనే ఉన్నాయి కొన్ని సమస్యలు. ఇప్పుడు మాకు వస్తే మాత్రం నిలదీయనీకే మాకు మంచి అవకాశం దొరుకుతుంది. ప్రజలైతే చాలా తెలివిగా ఆలోచన ఉన్నది, మాకు కూడా సహకరిస్తాం. వాళ్ళకంటారు మాకు మాత్రం అవకాశం ఇస్తే మాత్రం నిలదీయనీకే ఒక వ్యక్తి ఉంటాడు, అది సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూస్తున్నారు కదా, సీఎం కుర్చీ కోసం ఎలాగైతే పోరాటాలు ప్రచారాలు జరిగాయో ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల కోసం కూడా అలాగే పోటాపోటీగా జరుగుతున్నాయి. ఇంకా చూద్దాము ఇంకెంత శాతం నమోదవుతుంది ఓటింగ్ శాతం అనేది. థ్యాంక్ యూ శారద. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తిగా అందించారు శారద. అక్కడ ఏం జరుగుతుంది, ఓటర్ల మనోభావాలు ఎట్లాగా ఉన్నాయి, ముఖ్యంగా ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత పెరగాల్సిన అవసరానికి సంబంధించి మనకు పూర్తి సమాచారం శారద అందించారు. అదేవిధంగా మన ప్రతినిధి తరంగిణి కూడా ప్రస్తుతం వెంకటగిరి నాజర్ స్కూల్ నుంచి ఉంది. తరంగిణి, అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, ముఖ్యంగా పోలింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా, అక్కడ ఓటర్ల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్ నుండి విడిపోయి 2009లో ప్రత్యేకంగా ఏర్పడింది. మొదటిసారి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలవగా ఆ తర్వాత వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచారు. తర్వాత ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, అలాగే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. అధికారులు అయితే బందోబస్తు కట్టుదిట్టంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ అనేది నిర్వహిస్తారు. చాలా మంది ఇప్పటికే ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఓటింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. మనమైతే ఇప్పుడు వెంకటగిరి నాజర్ యూపీ స్కూల్ ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర మనమైతే ఉన్నాము. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆ పార్టీ తరపున 2వ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. అలాగే ఆయన సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి ఆయన అనేక పదవులు నిర్వర్తించారు. 2019లో ఆయన అయితే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకి విజయం లభిస్తుందో లేదో అనేది మనకి నవంబర్ 14న అయితే తేలనుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు? నేను 40 years నుంచి చేస్తున్నాను. ఓకే, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేము ఏ పార్టీ అని చెప్పలేమమ్మా, ఎవరం కూడా పబ్లిక్ ఇష్యూ ఉంటుంది. అది ఏ పార్టీ గెలుస్తుందని కాదు, గెలిచిన వాళ్ళు మంచి పని చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకు మంచి ఛాన్స్ ఉంటుంది, పబ్లిక్ లో మంచి ఇంప్రెషన్ ఉంటుంది అని గెలిచిన వాళ్ళు పబ్లిక్ మంచి చూడాలి అని. ఏ పార్టీ గెలిస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అది ఏమి మనం చెప్పలేమమ్మా, ఏ పార్టీ అని. ఏ పార్టీ అయినా చేయాలనుకున్న నాయకుడు, ఏ పార్టీ నాయకుడు అయినా చేయగలుగుతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు? 20 years. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. మీ పేరండి? సంతోష్ నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు?
దగ్గర 20 years పైన చూడేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏ పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏది గెలిచినా మంచి చేసే వాళ్ళు గెలిస్తే ఏ పార్టీ అని పేరు చెప్పలేను, ఎవరు గెలిచినా మనకు మంచి చేసే వాళ్ళు కావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మంచి జరిగింది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏం చెప్తాం, ప్రజలే చెప్పాలి. ఓకే, ప్రజలే ఎవరిని గెలిపిస్తారు అనుకుంటున్నారు? చూద్దాం ఎవరు వస్తారో, ఇప్పుడు గెలిచిన దాన్ని బట్టి చెప్తాం. జూబ్లీ హిల్స్ లో ప్రతిసారి ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది కదా, ఈసారైనా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అది నాకు తెలియమ్మా, నేను ప్రతిసారి వచ్చి ఓట్ చేస్తాను అంతే. ప్రజలు కూడా కోరిక అంటే ఈ డెమోక్రసీకు ఇంపార్టెంట్ ఫెస్టివల్ మా ఓటింగ్ ఎలక్షన్, ఖచ్చితంగా అందరూ రావాలి, ఓటు వేయాలి. అసలు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం ఏమనుకుంటున్నారు? అది నేనైతే సెఫాలజిస్ట్ లేదమ్మా, ఐ డోంట్ నో. నా కోరిక ఏంటంటే అందరూ రావాలి, ఓట్ చేయాలి. అది ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కమ్ అండ్ ఓట్. పబ్లిక్ ఏం చెప్తారు ఓటు హక్కు వినియోగించుకోవాలని? డెమోక్రసీలో ఓటు హక్కే మెయిన్, మాకు ఫండమెంటల్ పవర్ ఉంది ఓటర్స్ కు, ఇది ఖచ్చితంగా వినియోగించాలి. పబ్లిక్ వచ్చేస్తే ఓటింగ్ వేస్తే పొలిటికల్ పార్టీకు మన అభిప్రాయాలు తెలియపరచడానికి పెద్ద ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సదుపాయం ఇది ప్రోగించాలి అని చెప్తున్నా. థ్యాంక్ యూ తరంగిణి. ఇది మన ప్రతినిధులు గ్రౌండ్ రిపోర్ట్ మనకు అందించారు. పొలిటెంట్ న్యూస్ ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏం జరిగినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 7 డివిజన్లకు సంబంధించి పూర్తి సమాచారం మనకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. తరంగిణితో పాటు శారద మనకు ఫీల్డ్లో ఉన్నారు. పూర్తి రిపోర్ట్స్ మనకు ఎప్పటికప్పుడు అందించడంతో పాటు ఎక్కడ ఏ యాక్టివిటీ జరిగినా ఏ సంఘటన జరిగినా పూర్తిగా మనకు అందజేస్తూనే ఉన్నారు. మొత్తానికి